17వ తేదీన బొప్పూడి వద్ద జరిగే ఎన్నికల విజయ శంకర్రావ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జనార్దన్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 10,000 మందికి తగ్గకుండా వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, నాయకులు వినుకొండ సుబ్రహ్మణ్యం, మంత్రి శ్రీనివాసరావు, బండారు మదన్, కొటారి నాగేశ్వరరావు, కామేపల్లి శ్రీనివాసరావు, మలగ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు బిర్సి శివకుమార్ నాయకత్వంలో ఈరోజున తెలుగుదేశం పార్టీలో చేస్తున్న ఉమ్మి శ్రీనివాస గారు, ఉమ్మి ఏడుగల్ల గారు సీనియర్, ఉమ్మి నాగేశ్వర బాబు, కుంచాల కృష్ణ, కుంచాల ప్రసాద్, కుంచాల సాయి, కుంచాల శ్రీను, కుంచాల రామయ్య, రమ్మని కింద దిగు, ఎట్లా కింద దిగు, కుంచాల రామయ్య, కుంచాల శ్రీను చిన్ని, కుంచాల ఏరయ్య, కుంచాల సుబ్బారావు, బిర్సి కోటేశ్వరరావు, బిర్సి వెంకయ్య, తొమ్మిశెట్టి రవి, తొమ్మిశెట్టి బంగారు బాబు, తొమ్మిది కాంతి, ఏముల వేణు, ఏముల ప్రవీణ్, దేవరకొండ అనుపూర్ణ కుమార్, నల్లని వెంకయ్య, నల్లని వెంకయ్య, కుంచాల ఆశ, తల్లి కుమార్, అన్ని రాజా, కుంచాల రామాజు, కుంచాల అంతబాబు, వెండి చలపతి, వెల్లపు బాబురావు, తమిశెట్టి రమణ, తమిశెట్టి జాంబేశ్వరి, వీరందరినీ తెలుగుదేశం పార్టీలోకి సాగరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరి నుంచి ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి పార్టీలో జరిపినందుకు చాలా సంతోషపడుతుంది. చెప్పలే ఉంటుంది, గట్టిగా చెప్పలే ఉంటుందన్నా. ఇప్పుడు కళారంగానికి సేవలో ఉన్నాడన్నా నమస్కారం కోరుతాను. మంత్రి శ్రీనివాసరావు అన్నా. రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని ఒప్పించి రాష్ట్రం నాశనం అయిపోతుంది, మా తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారు, ఉద్యోగ అవకాశాలు లేవు, రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, దయచేసి మా ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టించుకోండి అని చెప్పి మోడీ గారిని, అమిత్ షా గారిని కోరి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇందాక పెద్దలు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు రాష్ట్రంలో ఒక రావణాసుడు అనే రాక్షసుడు పరిపాలిస్తున్నప్పుడు ఆ రావణాసుడిని దించడానికి అన్ని శక్తులు కూడా ఏకమవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇప్పటి సభలో కూడా చెప్పారు, వ్యతిరేక ఓటు చీలనివ్వను, దాని గురించి ఎంత దూరమైనా పోతాను అని. అది ఈరోజు ఆ మాట నిలబెట్టుకున్నారు. జనసేన పార్టీ త్యాగాలు చేసి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే త్యాగాలు చేస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంది జనసేన పార్టీ. 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంట్ స్థానాల్లో కూడా దయచేసి మనందరం కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, లేకపోతే జనసేన పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి అని ఈ ఎవరూ చూడబాకండి. 2024 ఎన్నికలు మన రాష్ట్రానికి చాలా అవసరమైనటువంటి ఎన్నికలు, మన రాష్ట్ర అభివృద్ధికి చాలా ఉపయోగపడేటటువంటి ఎన్నికలు. ఇక్కడ జనార్దన్ గారు పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దయచేసి ఎవరు పరిగణించవద్దు. ఒక జనసేన పార్టీ నా కార్యకర్తలందరూ కూడా జనసేన పార్టీ నాయకుడిగానే, జనసేన పార్టీ అభ్యర్థిగానే పరిగణించండి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా బీజేపీ అభ్యర్థిగానే పరిగణించండి.
ఎందుకంటే ఒక అభ్యర్థి ఒక పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు ఆ పార్టీ అభ్యర్థి సైకిల్ గుర్తుండదు. కానీ ఇప్పుడు సైకిల్ కానీ, గాజు గ్లాసు కానీ, కమలం పువ్వు కానీ 3 గుర్తులు కూడా ఒకటే. ఒక రాక్షసుని అంతమొందించడానికి 3 గుర్తులు కలయిక ఓటు ట్రాన్స్ఫర్ అనేది చాలా అవసరం. దాని గురించే ఈరోజు మోడీ గారు ఒప్పించి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయడానికి చిలకలూరుపేట నియోజకవర్గం అయినటువంటి బొప్పిడి గ్రామంలో ఈరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలో రోడ్లు బాగుపడాలన్నా, ఒంగోలు ప్రజలకి అభివృద్ధి జరగాలన్నా ఏదైనా ఉమ్మడి అభ్యర్థిగా జనార్దన్ గారిని గెలిపించుకుంటేనే ఒంగోలులో ఇవన్నీ అవకాశాలు మనందరికీ ఉంటాయని చెప్పేసి మీ అందరికీ సభావేదికగా చెప్తున్నాం. అందరూ ఆలోచించాలి. మనం రేపు 40 రోజులు కూడా లేవు మన ముందు ఎన్నికలకి. మనం గెలిచేసాము అనే ధీమాలో కంటే రేపు పోలింగ్ మొదలైన తర్వాత ఎవరు ఓట్లు వేయాలి, ఎవరు ఇంకా పోలింగ్ బూత్కి రాలేదు అని చెప్పేసి మనందరం కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఓటు వేయించేటటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి. అప్పుడే జనార్దన్ గారు గెలుస్తారు. ఎందుకంటే ప్రజలందరూ మనకు బ్రహ్మరథం పడుతున్నారని మనం అనుకోవచ్చు, కానీ ఓటు రూపంలో మనకి ట్రాన్స్ఫర్ కాకపోతే దాని తర్వాత పర్యవసానం మనం అనుభవించాల్సి వచ్చింది. 5 సార్లు అనుభవించాం. బాలినేని శ్రీనివాసులు రెడ్డి అనే ఒక రాక్షసుడితో పైకి నవ్వుతూ ఉంటాడు, కానీ లోపల కుట్రలు, కృతంతాలు, కత్తులు చూస్తూ ఉంటాడు. కాబట్టి అందరూ ఆలోచించండి. జనార్దన్ గారు గెలవాలంటే ప్రతి ఒక్కళ్ళు ఓటుని పోలింగ్ బూత్లో వేయించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే చెప్తాడో బటన్లు నొక్కుతాడని ఆ బటన్ సైకిల్ గుర్తుపై నొక్కి మనందరం కూడా శాశ్వతంగా ఈ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమివేసే దాకా మనందరం 40 రోజులు కష్టపడదామని చెప్పి, కష్టపడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెట్టిన మీటింగ్ సారాంశం ఒకటే, చిలకలూరుపేటని సభను విజయవంతం చేయాలి. ఈ విజయవంతం చేసే క్రమంలో భాగంగా మనం ఇన్ని సంవత్సరాలు పైన ఒక పెద్ద సైకోతోటి, ఒంగోలు చిన్న సైకోతోటి పోరాడాం. ఒక్కొక్కరి మీద దాదాపుగా రెట్టింపు సంఖ్యలో అందరికీ డబుల్ డిజిట్ కేసులు ఉన్నాయి అందరి మీద, ఒంగోలులో కూడా. ఆ రకమైనటువంటి సైకోల్ని తరిమి కొట్టాలంటే ఇప్పటి వరకు మనం ఎంత కష్టపడ్డామో మనకి తెలుసు. ఆ ఫలితాన్ని మనం అధిష్టానానికి చూపించాం, ప్రజలకి చూపించాము. ఇంకా మనం ఇప్పటి వరకు పట్టుకున్న దాన్ని జార విడవకుండా ఆ ఫలితాన్ని అనుభవించే వరకు అందరం కలిసికట్టుగా కృషి చేసి దామచర్ల జనార్దన్ రావు గారిని ఉమ్మడి అభ్యర్థిగా ఇక్కడ గెలిపించుకోవడం ద్వారా మన అభిష్టం ఏదైతే ఉందో మంత్రివర్గంలో చూసుకునే వరకు విశ్రమించకుండా మీరందరూ పనిచేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. 3 ఇష్యూస్ మీద, ఎందుకంటే మండలాలకి 2 అబ్జర్వర్ని, టౌన్కి ఒక అబ్జర్వర్ని, నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్ని ఈరోజు స్టేట్ ఆఫీస్ నుంచి, ఇప్పుడు కూడా మీకు అన్నీ కూడా తెలుసు, మనం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు కోఆర్డినేషన్ చేసుకోవటానికి, ఏ విధంగా మనం ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవటానికి ఇట్లా అబ్జర్వర్స్ నేయటం ఇవన్నీ కూడా మనం జరుగుతూ ఉంటుంది. దానికి ఈరోజు ఆయన చిత్తూరు జిల్లా నుంచి మన కోసం చిట్టిబాబు గారు వచ్చారు. కాబట్టి ఆయన ఏదైతే మన నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చాడో ఆయన వచ్చిన నమ్మకాన్ని మనందరం కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకుండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. మనకి ఒక ఉండే పరిస్థితులు, ఒక సైకో జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో కూడా మనందరికీ తెలుసు. ఈ రోజుకి ఇంకా 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంటే కూడా ఎవరన్నా పార్టీలోకి చేరుతున్నారు అంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళెవరో మనకి ఇందాక ఒక అతను మన ఆల్రెడీ పార్టీలో చేరుంటే ఇల్లు కట్టుకుంటుంటే ఇల్లు ఆపేశారంట. అదేవిధంగా ఎవరన్నా చేరుతూ ఉంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టి అధికారులను దుర్వినియోగం చేస్తా కేసులు పెట్టి ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు, బలవంతం కూడా చేస్తున్నారు. కాబట్టి అలాంటి ప్రభుత్వం పోవాలి అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించుకోవాలి. అందుకే నేను ఇందాక చెప్పాను, మన హౌస్గా అవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే రేపు అవసరం అయితే అందరం కలిసి
ఏ డిపార్ట్మెంట్, కార్పొరేషన్ అయితే కార్పొరేషను, లేకపోతే ఎంఆర్ఓస్ ఎవరి కోసం ఆపుతారా, ఎందుకు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి వాళ్ళని నిలదీసే పరిస్థితి రేపు చేయబోతున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది విచ్చలవిడి అవుతుంది. వీళ్ళు పోలీసు వాళ్ళని పెట్టుకొని వాళ్ళేదో చెప్పులు కుట్టుకునే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అని చెప్పేసి దానికేదో గొడుగులు ఇస్తే దానికి పోలీసు వాళ్ళని నుంచి గొడుగులు కూడా తీపించే పరిస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత దారుణమైన సైకో పరిస్థితిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైనా తోపుడు బళ్ళు ఇస్తే తోపుడు బళ్ళకు కూడా ఇక్కడ పెట్టకూడదు అక్కడ పెట్టాలని చెప్పేసి వాళ్ళని వేరు చేసే పరిస్థితులు వస్తే వీళ్ళు ఏదో నియంత పాలన మాదిరి, లేకపోతే శాస్త్రంగా ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు, లేకపోతే అధికారులంతా వాళ్ళు విడుదల చేసే పరిస్థితుల్లో ఉంటారనే ఆలోచనతో ఇంకా కూడా వీళ్ళు అహంకారంగా బిహేవ్ చేస్తున్నారంటే దీన్ని ఏం చేయాలనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు ఎప్పుడూ లేని సంస్కృతి కూడా ఒంగోలులో తీసుకొచ్చారు. ఆ విధంగా తీసుకొస్తున్నా కూడా ఇప్పుడు 14 నాగరాజు కదా, నాగరాజు వచ్చి ఈరోజు అయినా కూడా ఆయన 500 మందితో నేను ప్రోగ్రాం పెడతాను, వాళ్ళు మంచి రోజు అని చెప్పి ఆయన వచ్చి పార్టీలో చేరారంటే వాళ్ళ మీద పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఏమో 5,000 10,000 ఇచ్చేసి డబ్బులు ఇచ్చి కండవలు వేసి ఫోటోలు పెడుతున్నారు. అదేవిధంగా మనం ఎవరికి కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి కాదు. అభిమానం మీద ఉండే ఇబ్బందుల మీద ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడండి ఎవరెవరు ఇంకా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. అప్పుడు వీళ్ళు ఈ పోలీసు వాళ్ళు కానీ లేకపోతే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎవరు చేసే పరిస్థితులు ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ వ్యవస్థ పోవాలి. ఈ వ్యవస్థ పోవాలంటే ఒక మార్పు రావాలి. రాష్ట్రంలో కూడా అనేక సంఘటనలు మనం కూడా చూసాం. ఆ పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలని ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా బీజేపీ కానీ ఇవన్నీ కూడా కలిసి ఈరోజు మన ఎన్నికలకి అందరం కూడా కలిసి వెళ్ళటం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే ఈరోజు ఉండే పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉందో అందరం కూడా కలవకపోతే ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. రేపు ఇప్పుడు 25% చూసాం ఆ సైకోని. రేపు పొరపాట్లు ఏదైనా జరిగిందంటే 75% ఏ విధంగా ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ చిన్న సైకో కూడా ఉన్నాడు, ఇందాక మనల్ని చెప్పినట్టు మన రియాజ్ చెప్పాడు. అతనికంటే టూ మచ్ అయిపోయాడు. ఇతను ఎవరెవరు ఏంది పొద్దున్న లేసి ఇంక ఇదే పని, మా ఇంటికి ఎవరు వచ్చారు, మా ఇంటికాడ ఫోటోలు కూడా పోతున్నాయంట. అది ఎవరు తీస్తున్నాడో ఎవరిని పెట్టాడో, ఇంటి దగ్గర ఉండే వాళ్ళ ఫోటోలు ఎవరైనా వచ్చి మాట్లాడిపోయారంటే వాళ్ళ ఫోటోలు పోవటం, ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంటికి పోవటం, ఏంది మర్యాదగా వస్తావా లేకపోతే నీకు గంజాయి కేసులు పెడతామని కూడా బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇందాక పోతురాజు కాలువ దగ్గర కొంతమంది పార్టీలో చేరుతూ ఉంటే కొంతమంది వాళ్ళు పోయేసి పోతురాజు కాలువ మీద ఉండే ఇళ్ళన్నీ కూడా మీకు రేపు తెలుగుదేశం వస్తే తీసేస్తారని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారంట. ఇట్లా అబద్ధాలు చెప్పటం, ఏదో విధంగా మాయ చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తుంటారు. కాబట్టి ఇందాక నేను కూడా చెప్పా, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రజల్లో అందుబాటులో ఉండి ఎవరు కూడా పార్టీ ఆఫీస్ కలిగి మీకు పని లేదు. ఎవరి డివిజన్లో ఏ నాయకుడైనా ఎవరి డివిజన్లో వాళ్ళు తిరగండి. ఎవరి డివిజన్లో వాళ్ళు తిరుగుతూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటా, ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ లేకుండా, అందరూ ఇగోరు పోకుండా మనం పూర్తిగా అందరం కలిసి ఆ డివిజన్లో తిరిగేటట్టు చేసుకోవాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇలాంటి పనులన్నీ కూడా చేసి ఇవాళ వచ్చేసి మేము చీరలు ఇస్తాము, బట్టలు ఇస్తాము, లేకపోతే గిన్నెలు ఇస్తాము, హాట్ బాక్స్లు ఇస్తామని చెప్పేసి ఆయన తిరుగుతూ ఉన్నారు. దీన్ని ఎవరు కూడా మనం కూడా డివిజన్స్లో స్లమ్ ఏరియాస్ ఉన్నా ఎక్కడున్నా కూడా అందరికీ తెలియపరచాల్సిన బాధ్యతలు కూడా మనందరి మీద ఉన్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. మనం ఏదంటే ఎప్పుడు రాజకీయాలు ఇట్లా చేయలేం. మనం ఎంతసేపు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబట్టే వీళ్ళందరూ కూడా ఈ విధంగా చేస్తూ ఉంటారు. రేపు అనేది వస్తుంది, దాని తగ్గట్టుగా ఎవరికైతే మనం లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నాం. ఇప్పుడు ఇచ్చినా కూడా దొంగ పట్టాలు ఎవరికి ఇచ్చారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ అవుతాయి.